వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో రాజధాని రైతుల సమావేశం జరిగింది. ప్రభుత్వ అరాచకాలను వైఎస్ఆర్సీపీ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు రైతులు. బలవంతపు భూసేకరణను హైకోర్టులో సవాల్ చేసినా దౌర్జన్యం ఆగటం లేదని రైతులు వాపోయారు. తమపై రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. భయపెట్టి భూములు లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. పొలాల్లోకి దారుణంగా డైరెక్ట్గా ప్రొక్లైన్లు తీసుకొచ్చి 100 మంది పోలీసులతో సిఆర్డీఏ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి దౌర్జన్యంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. 9.3 వాళ్ళు ఇచ్చారు, కన్సెంట్ ఇచ్చారు, ఇస్తామన్నారు. కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే సరైన ప్యాకేజ్ కావాలని అడుగుతున్నారు. అవార్డు ఎంక్వైరీ నోటీస్ ఇచ్చారు. అవార్డు నోటీస్ ఇచ్చినప్పుడు ఒకసారి పిలిచారు, డిప్యూటీ కలెక్టర్ గారు ఆఫీస్కి పిలిచారు. సిఆర్డీ ఆఫీసులో వాళ్ళు ఏం చెప్పారంటే అవార్డు ఎంక్వైరీ కొట్టేటప్పుడు సార్ న్యాయం చేయండి, రేటు సరైన ధర రైతుకి సరైన ధర వచ్చేటట్టుగా మీరు అవార్డు పాస్ చేయండి అని చెప్పి అడిగారు, రిక్వెస్ట్ చేశారు, తప్పులేదు. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఈ ధర నిర్ణయించే క్రమంలో ఎంత నిర్ణయించారు ఏంటి అనేది అడిగినప్పుడు వాళ్ళు సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ వారు చిన్నికృష్ణ అనే ఆయన ఇన్ఛార్జి, ఆయన ఏం చెప్పారంటే ఉండవల్లి ఇన్ఛార్జి ఆయన ఏమన్నా 70 లక్షలు నిర్ణయించామని చెప్పారు. రైతులు ఏమడిగారంటే మీరు 70 లక్షలు ఏ రకంగా ఏ బేసిస్ ప్రకారం నిర్ణయించారండి, ఇగో ఇది పలానా సర్వే నెంబర్లో పలానా ఏరియాలో పలానా వాళ్ళు ఒక ఇన్ని డాక్యుమెంట్స్ ఇన్ని కోట్లు పెట్టి పరకరా 6 కోట్లు 7 కోట్లు కూడా 5.5 కోట్లు రిజిస్ట్రేషన్ అయిన భూమి ఉంది. అలాంటి డాక్యుమెంట్స్ 7-8 డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు మేము అని చెప్పేసి పక్కన పడేశారు. ఇవన్నీ కన్సిడర్ చేయకోకుండా వాళ్ళ సొంతగా ఏదైతే లీస్ట్ ప్యాకేజ్ జరిగిందో లీస్ట్ జరిగిన రేట్ని కన్సిడర్ చేసేసి దాన్నే ప్రకటించారు అవార్డు నోటీస్. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. రైతులు నిన్న జరిగిన విషయానికి చాలా భయపడుతున్నారు. మేమంతా అన్ని చట్ట ప్రకారం జరుగుతుందని ఊహించాం. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఇప్పటికి ఈ రోజుకి 10 రోజుల క్రితం సుమారుగా గుంటూరు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారికి అభ్యంతరాలు తెలియజేశాం. అభ్యంతరాలు కూడా 93 పేజీలు ఇచ్చాం. ఇస్తే వాళ్ళు అసలు ఇంతవరకు రిప్లై ఇవ్వాలి మాకు. మళ్ళీ ఆ రిప్లై ఇవ్వకుండానే ముందుకు అడుగు వేసుకుంటూ పోయి వీళ్ళకి ఒక రోజులోనే ఈరోజు అవార్డు అనౌన్స్ చేశారు, పాస్ చేశారంట, సర్వ్ చేయడానికి వచ్చారు. తెల్లారిపాటికి బుల్డోజర్లు దిగిపోయినాయి. భూసేకరణ చట్టం అమలు అవుతుందా? భూసేకరణ చట్టం అమలు అవ్వాలంటే ఇంకా కొంత ప్రాసెస్ ఉంది కదా. ఇప్పుడు మనం పెట్టిన అభ్యంతరాలకి సమాధానం ఇవ్వాలా. అదేమి ఇవ్వకుండానే రైతులు సరైన సమాధానం ఇవ్వలేదు. ఉండవిల్ల వాళ్ళకైతే కోర్టు చెప్తేనే ఇచ్చారు. మరి అదేం లేకుండా రైతులు కన్సర్న్ తీసుకోకుండా వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా 3 సంవత్సరాల్లో డెవలప్డ్ ప్లాట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దానికోసం మేమైతే పర్సనల్గా అదే చెప్తున్నా, వీళ్ళు కనుక డెవలప్డ్ ప్లాట్ ఇచ్చి ఉంటే మేము కూడా పూలింగ్లో ఇచ్చి ఉండేవాళ్ళం. అసలు అది కనుచూపు మేరలో కనపట్ల. నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నా. వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఇదేం ఇచ్చేటట్లేరని. నిన్న జరిగిన బుల్డోజర్ చేశారు ఏదైతే ఉందో 2 ఎకరాల 70 సెంట్లు, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి విజిట్ చేసి మాకు మనోధైర్యం ఇచ్చి కొంచెం ఇట్లాంటి బుల్డోజర్ చేసే కొన్ని కార్యక్రమాలు ఆపుతారు, మాకు అండగా ఉంటారని మేము ఇన్వైట్ చేయడానికి వచ్చాము. పెనమకలో 3 దగ్గర నుంచి ఈరోజు ఇంకొక 60 సెంట్కి దాన్ని పిలిపిస్తున్నారు డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి. దాన్ని కూడా ఇవాళ రాత్రి లేదా రేపు పగలు దాన్ని కూడా బుల్డోజర్ చేద్దాం అంటున్నారు ఆఫీసర్లు. సరే ఇవన్నీ చెప్పాము. అన్నీ చెప్పి జగన్ అన్నని ఇన్వైట్ చేద్దాం పెనుమాక అని కమిటీకి చెప్పాము రమ్మని. ఒకసారి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.